ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్. తమిళ రాజకీయాల్లో క్షణక్షణం ఏం జరుగుతుందో అన్న ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఒక అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. నిన్నటి వరకు అయితే మనకి టీవీకే విజయ్ ఇక సీఎం అయిపోయినట్లే, ప్రజలందరూ కూడా ఆయనకి పట్టం కట్టారు అనే సిచ్యువేషన్ మనం చూసాం. కానీ సీన్ కట్ చేస్తే అంటే ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఎప్పుడు అనేది డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే ఇటు మళ్ళీ ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఇంకా చేరుకోలేదు కాబట్టి, ఎందుకంటే 108 స్థానాలే టీవీకే కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాబట్టి 113 స్థానాలు, ఇంకా 5 స్థానాలు కావాల్సి ఉంది అంటే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి. సో ఆ బలాన్ని విజయ్ నిరూపించుకోలేకపోయాడు కాబట్టి ఆయనకి కాన్వాయ్, ఏదైతే అధికారిక కాన్వాయ్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం అయితే ఏదైతే ఏర్పాట్లు చేశారో అది కూడా క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగింది. సో ఒక పక్క అంటే విజయ్ ఏదైతే తన బల నిరూపణ చేసుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి, ఏదైతే ప్రజలు తన మీద నమ్మకం పెట్టుకున్నారో, ఏదైతే పట్టం కట్టారో ఆ ప్రేమని నిరూపించుకోవడానికి సీఎం అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, మరో పక్క ఇంకొక ట్విస్ట్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇటు నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని డిస్కషన్ జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇటు డిఎంకే పార్టీలు కూడా కలిసిపోవాలని చెప్పేసి విజయ్ ని ప్రతిపక్షంలో ఉంచేసి వీళ్ళిద్దరే ఏకమైపోయి వాళ్ళ నుంచి ఒకరు వచ్చి సీఎం అవ్వాలని చర్చలు జరుగుతున్నట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలి. కానీ ఇందులో కూడా ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే అన్నా డిఎంకే నుంచి కూడా మరి ఈ డిస్కషన్ కి కొంతమంది మొగ్గు చూపట్లేదు. కొంతమంది అంటే 27 మంది ఎమ్మెల్యేలు, షణ్ముగం తరపున ఉన్న 27 మంది ఎమ్మెల్యేలు ఇటు విజయ్ కే సపోర్ట్ ఇవ్వాలని కూడా బయటికి వస్తున్నట్లుగా కూడా మనకి కొన్ని చర్చలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇలాంటి ఒక నేపథ్యంలో తమిళ గవర్నర్ అయితే విజయ్ ఈ రోజు కలిసినట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ పెడితే గనక బల నిరూపణ చేసుకుంటామని కూడా గవర్నర్ కి అల్టిమేటం ఇచ్చారు విజయ్. తమిళనాడు ఫలితాలు వచ్చి 3 రోజులు గడుస్తున్నా కూడా బల నిరూపణ జరగలేదని విజయ్ కి షాక్ ఇచ్చారు తమిళనాడు గవర్నర్. అయితే తనకి కేటాయించిన సెక్యూరిటీని కూడా తొలగించారు. సో దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన విజయ్ గవర్నర్ కి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. తమిళనాట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అవతరించినా కూడా గవర్నర్ కనీసం పిలవలేదని గవర్నర్ పై విజయ్ న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సో ఇలాంటి పొలిటికల్ వివాదంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. పళనిస్వామి స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ అవ్వడం కూడా సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. సో అన్నా డిఎంకే కలిస్తే లెఫ్ట్ పార్టీలు గనక స్టాలిన్ కి సపోర్ట్ ఇస్తే గనక విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవచ్చు అన్నది రజనీకాంత్ లెక్కగా అయితే మనకి ఒక వాదన అయితే వినిపిస్తోంది. కానీ ఇప్పటికే స్టాలిన్ తో రజనీ భేటీ అయ్యాక కేవలం ఒక ఫ్రెండ్ అనే దాంతో మాత్రమే నేను కలిశానని కూడా రజనీకాంత్ చెప్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అన్నా డిఎంకేలో చీలికైతే ఏర్పడింది. పళనిస్వామిని వ్యతిరేకిస్తున్న అన్నా డిఎంకేలోని షణ్ముఖం వర్గం అయితే తిరుగుబాటు చేస్తుందని చెప్పొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 27 మంది ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలోని త్రిశ్వం రిసార్ట్ లో ఎమ్మెల్యేలను అయితే దాచినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో తమిళనాట ఇన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇలాంటి ట్విస్ట్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు, అసలు ఎవరు సీఎం అవుతారు అనేది అయితే ఇప్పటి వరకు అయితే మనకి కన్ఫర్మేషన్ లేదు. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. సో ఇంకొక వాదన ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే అన్నా డిఎంకే పార్టీలు కలిసిపోయి వాళ్ళ నుంచి ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి సీఎం అవుతారు అనే వాదన వినిపిస్తుందో, ఇక్కడ దీనికైతే స్టాలిన్ రెడీగా లేరు అనేది కూడా మనకు ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అనంటే స్టాలిన్ అనే ఒక ప్రజానాయకుడు నిజంగా ఒక వాల్యూస్ తోని ఆయన రాజకీయం చేసే ఒక మనిషిగా మనందరికీ తెలుసు. సో ఆయన పొలిటికల్ జర్నీ చూసుకుంటే కూడా ఆయన నిజంగా ప్రజల ఒపీనియన్ కి వాల్యూ ఇచ్చే ఒక పర్సన్ గా మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదైతే జరిగిందో అంటే ఈ పొలిటికల్ సెషన్ లో మొత్తం కూడా ఈ రిజల్ట్స్ ని చూసాక ప్రజలందరూ కూడా అన్నా డిఎంకే పార్టీలు మీరు మాకొద్దు, మాకు ఒక కొత్త నాయకుడు కావాలి, మా భావాలకి విలువిచ్చే ఒక నాయకుడు కావాలి అని చెప్పేసి విజయ్ ని ఎన్నుకున్నది
క్రిస్టల్ క్లియర్ గా మనందరికైతే అర్థమైపోతుంది. సో విజయ్ కి మాత్రమే అక్కడ జనాలు పట్టం కట్టారు. సో విజయ్ పోటీ చేస్తున్నందున ఓటు శాతం కూడా పెరిగింది. ఇంతకు ముందు కూడా ఓటు వేయని వారెందరూ కూడా విజయ్ ని గెలిపించాలి అని ఒక కసితో కూడా వచ్చి ఓట్లేసి ఓట్ల శాతం కూడా అక్కడ తమిళనాట పెరిగినట్టుగా మనందరికీ తెలుస్తుంది. సో విజయ్ ని ఎన్నుకున్నారు. విజయ్ మాకు నాయకుడిగా కావాలని చెప్పేసి తమిళ జనాలందరూ కూడా విజయ్ ని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇది జనాల ఒపీనియన్. సో ఈ జనాల ఒపీనియన్ ని కాదని చెప్పేసి స్టాలిన్ డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు కలిస్తే సో అప్పుడు డిఎంకే పార్టీకి ఇప్పుడు మనకి జనాల నుంచి కూడా ఏదైతే జనాలు ఒక ఒపీనియన్ తీసుకొచ్చారో జనాల నుంచి కూడా ఒక వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా అక్కడ ఉంది. సో దాని గురించి కూడా స్టాలిన్ ఆలోచన చేస్తారు అన్నట్లుగా తెలుస్తోంది. అందుకని ఈ ఏదైతే 2 పార్టీలు కలుస్తాయి అనే దానికి కూడా స్టాలిన్ మొగ్గు చూపట్లేదు. ఇది కేవలం అన్నా డిఎంకే పార్టీ యొక్క ఇంట్రెస్ట్ అని మనకు తెలుస్తుంది. కానీ అన్నా డిఎంకే పార్టీకే ఎందుకు అనంటే ఈసారి ఒకవేళ అన్నా డిఎంకే పార్టీ ఈసారి అయితే 47 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. సో అన్నా డిఎంకే అలాగే డిఎంకే పార్టీలు 59, 47 ప్లస్ మిత్రపక్షాలు అన్ని కలిస్తే కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేసి గవర్నమెంట్ ని ఈజీగా ఫామ్ చేయొచ్చు. కానీ అన్నా డిఎంకేకే ఆ అవసరం ఎక్కువగా ఉన్నట్లుగా మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈసారి ఒకవేళ అన్నా డిఎంకే పార్టీ తన పార్టీ ఉనికిని గనక కాపాడుకోలేకపోతే గనక బహుశా చాలా సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఆ పార్టీ ఒకవేళ నిలబడాలంటే కూడా. సో ఆ అవసరం ఎక్కువగా మనకి స్టాలిన్ కి కాకుండా ఇక్కడ అన్నా డిఎంకే పార్టీకే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి సో అన్నా డిఎంకే పార్టీ నుంచే ఎక్కువగా కలిసిపోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ అందులో కూడా ఒక చీలిక అయితే ఏర్పడింది. షణ్ముగం మనకి తెలుసు ప్రీవియస్ గా 2 సార్లు మంత్రిగా చేశారు. ఆయన నుంచి ఒక 27 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ తరపున అంటే విజయ్ కి సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు కూడా కొన్ని డిస్కషన్స్ చేస్తున్నట్లుగా అయితే మనకి కనిపిస్తోంది. సో అసలు ఏం జరుగుతుంది? విజయ్ ముందున్న ఆప్షన్స్ అయితే మిగతా వాళ్ళని ఎవరైతే కలుస్తారు అనుకుంటారో వాళ్ళని కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఎలాగైనా సరే కష్టపడి మనకి మ్యాజిక్ ఫిగర్ పోగు చేసుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయడం, లేదా ఇప్పుడు అన్నట్టు సుప్రీం కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఏం జరుగుతుంది, సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ విజయ్ వెళ్ళి వాదిస్తే గనక అనేది తెలుస్తుంది. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకవేళ అన్నా డిఎంకే ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ గా అయినా అన్నా డిఎంకే నుంచి ఏదైతే 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము విజయ్ కే సపోర్ట్ ఇస్తాము అన్నట్లుగా కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నట్టుగా కూడా షణ్ముగం తరపు నుంచి ఉన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో అది గనక నిజమైతే కూడా నిజంగా టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇంకా ఒక పెద్ద సపోర్ట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఈ సీన్ అంతా కూడా ఇదంతా జరగడానికి మెయిన్ గా మనకి అన్నా డిఎంకే పార్టీ నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి వాళ్ళ నుంచే. సో ఒకవేళ నిజంగానే డిఎంకే అన్నా డిఎంకే పార్టీ కలిసిపోయాయని అనుకుందాం. ఒకవేళ కలిసిపోతే మరి సీఎం క్యాండిడేట్ ఎవరు? అక్కడ ఉదయనిధి నిలబడతారా, స్టాలిన్ నిలబడతారా, ఎవరు నిలబడతారు? సో వాళ్ళలో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ లేకుండా వాళ్ళలో వాళ్ళకి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా అసలు కలవని పార్టీ, అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఉండే 2 పార్టీలు కూడా ఏదో విజయ్ ని ఓడగొట్టడానికి, విజయ్ ని ప్రతిపక్షంగానే ఉంచేయడానికి 2 పార్టీలు కలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అయితే ప్రజలు అస్సలైతే ఒప్పుకోరు. అప్పుడు ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. అది ఇప్పుడు కాకపోయినా ముందు ముందు రాజకీయ భవిష్యత్తు మీద అయినా సరే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా స్టాలిన్ అయితే ఆలోచిస్తారు. అందుకే స్టాలిన్ ఈ కలయికకి అంటే ఏదైతే మర్జ్ అవ్వాలని చూస్తున్నారో దానికైతే స్టాలిన్ అయితే మొగ్గు చూపట్లేదు అనైతే మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా మర్జ్ అవ్వాలి, మనం గట్టిగా ఏకమైతేనే విజయ్ ని ప్రతిపక్షంగా అయితే ఉంచేయచ్చు అన్న ఈ యొక్క ఏవైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో ఇవన్నీ పావులు కదుపుతున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ అయితే అల్టిమేట్ గా తమిళనాడు సీఎం అవడం ఖాయంగా అయితే ఒక సిచ్యువేషనల్ పరంగా కనిపిస్తోంది. ఎందుకంటే అన్నా డిఎంకే నుంచి 27 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళు కలిసి డిస్కషన్ చేసి ఖచ్చితంగా టీవీకే పార్టీకే సపోర్ట్ ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు ఇప్పటికే డిస్కషన్ స్టార్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు మీరేమనుకుంటున్నారు? విజయే తమిళనాడుకి
సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఈ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే పార్టీలు 2 కలిసిపోయి వాళ్ళలో ఒకరు సీఎం అయ్యి మళ్ళీ అదే పాలన కొనసాగితే బాగుంటుందని అనుకుంటున్నారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఈ తమిళనాడు రాజకీయాలలో ఉన్న ట్విస్ట్‌లు చూసాక మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.